హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతవరకు హానర్లో ఇలాంటి మొబైల్ నేను ఎప్పుడు చూడలేదురా బాబు అనే మాదిరి వీళ్ళు ఈసారి గట్టిగానే మంచి మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. హానర్ పవర్ అనమాట. ఇది మనకు అఫీషియల్గా లాంచ్ అయితే ఇంకా రివీల్ కాలేదు కానీ బట్ లాంచ్ అయితే త్వరలో అవబోతుంది. ఫస్ట్ టైం మనం హానర్ సిరీస్లో ఈ హానర్ పవర్ మొబైల్ అయితే చూడబోతున్నాం. ఇంతవరకు మనం ఎక్కడ చూడలేదన్నమాట. ఫస్ట్ టైం మనకి హానర్ పవర్ మొబైల్ అయితే రాబోతుంది. అండ్ మనకి ఇది మెయిన్ హైలైట్ ఏమంటే బ్యాటరీని చెప్పొచ్చు అనమాట. అంటే మనం ఇంతవరకు ఏ బ్రాండ్లో కూడా చూసినాం. ఇది మనకి ఏకంగా 8000 mAh బ్యాటరీ రాబోతుంది. 8000 mAh అంటే చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అనమాట. నాకు తెలిసిన వరకు రెడ్మీ కానీ అలాగే పోకో, వివో ఇలాంటి మొబైల్స్ అయితే 8000 mAh బ్యాటరీతో ఇంతవరకు అయితే ఏది రాలేదు. ఫస్ట్ టైం ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఓకే, ఇలా చెప్పుకొని పోతే మనకి వీడియో లెంత్ అవుతుంది అనమాట. సో దట్ మనకి దీనికి సంబంధించిన ఫుల్ స్పెక్స్ అన్ని కూడా తెలుసు. నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన వీడియోని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట. వాళ్ళకి సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ కండిషన్కి వద్దాము. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి సెట్ అయితే అల్యూమినియం ప్లాస్టిక్ ఫినిష్ అయితే ఉండొచ్చు. ఇది మనకి డెవిల్ స్టీరియో స్పీకర్స్ మీద రాబోతుంది. అందులో మనకి సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ మీద రాబోతుంది. ఇది మనకి ఆప్టికల్లీ మనకి ఇక్కడ ఐపీ రేటింగ్తో ఇది వస్తుందని చెప్తున్నారు కానీ బట్ మనకి ఇది పర్ఫెక్ట్గా ఏది ఐపీ రేటింగ్ వాడారని చెప్పలేదు. బట్ IP68 కానీ 69 రావచ్చు అయితే నేను ఎక్స్పెక్టేషన్ అనుకుంటున్నాను. బట్ చూడాలి ఏది వస్తుంది అనేది. మంచి థిక్నెస్ అనుకుంటున్నట్టయితే ఇది మనకి 8mm థిక్నెస్ ఉంటుంది అనమాట. చాలా స్లిమ్మెస్ట్ ఫోన్, చాలా సన్నగా ఉంటుంది చూసేదానికి. అంటే మనకి పట్టుకున్నప్పుడు కూడా హ్యాండ్ ఫీల్ కూడా బాగుంటుంది అనమాట. మెయిన్గా మనకి థిక్నెస్ బెటర్ ఉంటే మొబైల్ చేతిలో ఉన్న ఫీలింగ్ కూడా ఎక్కడ ఉండదు. అండ్ మనకి ఇంకా వెయిట్ విషయానికి వచ్చినట్టు మనకి 209 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట. డిజైన్ విషయానికి వచ్చినట్టు ఈసారి డిజైన్ చాలా బాగుంది. అంటే మనకి హానర్లో ఇలాంటి డిజైన్ అయితే ఎప్పుడు చూసినాం అనమాట. ఇది ఒక ఇన్నోవేటివ్ డిజైన్ అని చెప్పవచ్చు ఈసారి హానర్ పవర్ నుంచి. డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మనకి డిస్ప్లే విషయానికి ఉంటుంది ఇది మనకి 6.7 inches AMOLED డిస్ప్లే రాబోతుంది. విత్ 120 Hz అయితే రిఫ్రెష్ పెట్టారని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి HDR10+ సపోర్ట్ ఉంది. అలాగే మనకి ఇక్కడ ఏకంగా 4000 nits అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారని చెప్పొచ్చు. చాలా ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. మేజర్ మనకి బ్రైట్నెస్ అనేది ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ చాలా బెటర్ ఉంటుంది. 1 billion కలర్స్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి వైట్ వన్ L1 సపోర్ట్ ఉంది. అంటే OTT కంటెంట్ ఉందా కూడా ఫుల్ హెచ్డీ చూడొచ్చు. ఈ డిస్ప్లే చాలా బెటర్ అని చెప్పొచ్చు అనమాట. నార్మల్ యూజ్కి జనరల్ యూజ్ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్ విషయానికి మనకి ఇక్కడ స్నాప్డ్రాగన్ ప్రాసెస్ అయితే ఇచ్చేస్తారు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెస్ మీద రాబోతుంది. చాలా బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకి 4nm బిల్డ్ ప్రాసెసర్. మనకి ఇక్కడ ర్యామ్ ఉన్న స్టోరేజ్ టైప్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు అనమాట. నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నా LPDDR5X కానీ 4X ఉండొచ్చు. అలాగే UFS 4.0 రాబోతుంది. మేజర్గా గేమింగ్ కానీ అలాగే నార్మల్ యూజ్ కూడా మనకి ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే డే టు డే యూజ్ కానీ అలాగే మల్టీ టాస్కింగ్కి మీకు ఇలాంటి వాటికి ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మనకి ఇది Android 15 రాబోతుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ మ్యాజిక్ వాయిస్ 9 రాబోతుంది. ఇంకా మనకి ఇందులో ఏ ఫీచర్స్ కూడా ఉంటాయని చెప్పొచ్చు అనమాట. ఈ కెమెరా విషయానికి చూసినట్టయితే ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఒక ఫ్లాష్ ఉంటుంది. పనిచేసి వచ్చి 2 కెమెరాసే. బట్ డిఫాల్ట్గా ఒకటి మనకి ఇక్కడ లైట్ సెన్సార్ అనే ఒక కెమెరా ఉంటుంది అనమాట. ఇది మనకి వర్క్ అవ్వదు. కాకపోతే మనకి నైట్లో ఫోటోలు తీసేటప్పుడు ఈ కెమెరా అనేది యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా ఉంటుంది 50 MP ఇచ్చారు. ఇది మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే PDF కూడా సపోర్ట్ ఉంది అనమాట. మనకి మెయిన్ కెమెరా నుంచి కూడా మంచి ఫోటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి వాయిస్ ఉంది కాబట్టి ఫోటోస్ కూడా చాలా స్టేబుల్గా వస్తే విత్ హై క్వాలిటీ చూడొచ్చు అనమాట. మేజర్ మనకి కార్నర్లో కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. సెకండ్ కెమెరా విషయానికి చూసినట్టు మనకి ఇక్కడ 5mm ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. మనం ఈ కెమెరా యూజ్ చేసుకొని కానీ అల్ట్రా వైడ్ షార్ట్స్ కానీ గ్రూప్ ఫోటోస్ ల్యాండ్స్కేప్ ఇలాంటి ఫోటోస్ అయితే కవర్ చేయొచ్చు. అలాగే ఇంకా మనము ఫ్రంట్ కెమెరా విషయానికి చూసినట్టు మనకి ఇక్కడ 16mm ఇచ్చారనమాట. 16mm అంటే చాలా బెటర్. అంటే డీసెంట్ ఫోటోస్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నార్మల్ ఫోటోస్ మాదిరిగా అయితే మనము దీన్ని చూడొచ్చు. అలాగే మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 1080p 30 fps వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా కెమెరా ఫీచర్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. లైక్ ఎరేజర్ కానీ ఫోటో ఎన్హాన్స్మెంట్ కానీ ఇలాంటి కొన్ని ఫీచర్స్తో ఉంటాయి. ఇంకా మనకి ఫైనల్గా బ్యాటరీ విషయానికి వచ్చాం. ఇది మనకి వెరీ లాంగెస్ట్ బ్యాటరీ రాబోతుంది. 8000 mAh బ్యాటరీ రాబోతుంది అనమాట. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పవచ్చు. ఇంతవరకు నేను ఏ బ్రాండ్లో కూడా 8000 mAh బ్యాటరీతో చూడలేదన్నమాట. ఫస్ట్ టైం మనకి హానర్ పవర్తో ఈ మొబైల్లో మనకి 8000 mAh బ్యాటరీ పెట్టారని చెప్పొచ్చు. 8000 అన్నా కూడా ఈజీగా 5 to 6 days వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ కదా. ఇక్కడ 66 watts అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉంది. ఫైనల్గా మనకి ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మనం కవర్ చేస్తాము. ఇంకా ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఫస్ట్ చెప్పాల్సిన బ్యాటరీ అనమాట. బ్యాటరీ తప్పితే ఇంకా ప్లస్ పాయింట్ అయితే నాకైతే కనిపించలేదు. ఇది మనకి వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ రాబోతుంది కాబట్టి ఇది నాకు మేజర్ ప్లస్ పాయింట్ అయితే అనిపించింది. గైస్ మనకి మొబైల్ లాంచ్ డేట్ కానీ తెలియదు కానీ బట్ లాంచ్ అయితే ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీకు అందిస్తాను అనమాట. నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్.